సార్ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ డిఎస్సి ఒకటే కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే అంత అవగాహన లోపంతో చేశారంటారా, లేదంటే ఏవేగ్గా మాట్లాడారనుకోవాలంటారా? ఎద్దేవగా మాట్లాడినట్టుంది. అది మరి తెలిసి తెలియని అజ్ఞానంతో మాట్లాడారో లేకపోతే అసలు ఎందుకు అట్లా మాట్లాడారో అర్థం కావట్లా. ఏపీపీఎస్సీ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ద్వారా నిర్వహించబడిద్ది. దానికి ఒక చైర్మన్, దాని వ్యవహారం అంతా ఉంటుంది. యూపీపీఎస్సీ లాగా సెంట్రల్ గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్లు ఆ పోస్టులకు ఏ విధంగా ప్రాముఖ్యత ఉంటుందో స్టేట్ లెవెల్లో ఏపీపీఎస్సీకి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఈ సెలెక్ట్ చేయడానికి ఈ విధానం ఉంటుంది. డిఎస్సి అనేది జిల్లా స్థాయి, అంటే జిల్లా స్థాయిలో టీచర్స్ రిక్రూట్మెంట్ చేసుకోవటానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీస్ ఉంటాయి. జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టరు, మెంబర్సు తోటి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ద్వారా సెలెక్ట్ అవుతారు వీళ్ళు. ఏది డిఎస్సి ద్వారా టీచర్స్. అసలు డిఎస్సి ద్వారా టీచర్స్ సెలెక్ట్ అయిన దాంట్లో అది జిల్లా స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అసలు ఈ డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు 8 సార్లు ఇచ్చాడు. రాజశేఖర్ రెడ్డి 2 సార్లు 3 సార్లు ఇచ్చాడు. కరెక్ట్గా కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు టీచర్స్కి ఇచ్చినన్ని పోస్టులు ప్రపంచంలో ఎవరు ఇవ్వాల. కానీ ఆ టీచర్సే ఆ చంద్రబాబుని ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే పని చేయమంటాడు కాబట్టి తప్పు. మనం ఉండగుళ్ళో ఉద్యోగం చెయ్యం. ఇదివరకు మాకు చెప్పిన రోజుల్లో 100కి 99 మంది టీచర్స్ పల్లెటూళ్ళలో ఉండి విద్యావంతులను చేయటానికి వాళ్ళ శాయశక్తుల కృషి చేసి వాళ్ళని ఉన్నత స్థానాల్లో తీసుకెళ్ళటానికి ఎక్కువ దోహదపడ్డారు. ఇప్పుడు ఆ విధానం అనేది మారిపోయింది. 100కి 90 మంది టీచర్స్ ఏం చేస్తున్నామంటే టౌన్స్, అంటే దగ్గరలో ఉన్న టౌను, దూరంగా ఉన్న టౌన్కు జారటం, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్చుకోవటం, ఆ విద్యా విధానంలోనే మార్పు వచ్చింది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర కనుక ఉండి ఆ స్కూల్లో చదివించుకుంటుంటే ప్రైవేట్ వ్యవస్థ ఇంత డెవలప్మెంట్ అయ్యేది కాదు. అది ఒక సబ్జెక్టు. ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ డిఎస్సి 2 ఒకటేనటంలో అది మూర్ఖత్వం అనుకోవాలో లేకపోతే ఇచ్చిన సలహాదారులు ఆ విధంగా చెప్పారో ఏదో అయితే మనకైతే తెలియదు. ఏపీపీఎస్సీ వేరు, డిఎస్సి వేరు. పక్కన నుంచి పాత్రికేయ మిత్రులు కానీ మిగతా వాళ్ళు కూడా సార్ 2 వేరు సార్ అంటే, కాదు 2 జరిగేది స్టేట్ కిందే కాబట్టి అది 2 ఒకటే అవుతుంది కదా అంటూ ఆయన వాదించడాన్ని ఎలా చూడాలి? వాదించటాన్ని ఏమంటే మేము తప్పు చెప్పి అందరినీ ఇది రైట్ అని అంటే మామూలు వెనక ఒక ఆవుని తీసుకెళ్తే ఇది మేక అంటే అందరూ మేక అని చివరికి అది వదిలిపెట్టి వెళ్తారు. ఆ విధంగా ఉంటుంది ఇది. అంటే అందరూ నేను చెప్పిన మాటలను విశ్వసిస్తున్నారు. నేను చెప్పిందే వేదం, ఈ ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే వేదం అని అనుకుంటున్నాడు. కానీ చదువుకున్న వాళ్ళల్లో ఇంకా మార్పు రావాలి. చదువుకున్న వాళ్ళు ఎవరు మంచి చేస్తున్నారు సమాజానికి, రాబోయే తరాలకి ఎవరు మంచి చేస్తున్నారు అనేది ప్రజలు చూడాలి. ఆ చూడటంలోకి ఇంకా మౌలిక ఆ మానవత్వం ఉండాళ్ళమి, ఒక మనిషిగా ఉండాలని, మంచిది చెడేది విశ్లేషణ చేసుకోవాలి. సమాజాన్ని ఎవరు బాగు చేయటానికి ప్రయత్నం ఒక మెట్టు ముందుకెళ్తున్నారు, మనం డెవలప్మెంట్ చేసుకోవటానికి ఎవరు ముందు వెళ్తున్నారు అనేది పరిశీలన చేసుకోవాలి. ప్రజల్లోనే ఇంకా చాలా మార్పు ఎందుకంటే అది ఎవరు చెప్పేది కాదు. దాన్ని ఇక్కడ మనం ఏ విధంగా విశ్లేషించినా తప్పే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏపీపీఎస్సీ మీద డిఎస్సి మీద మీకు చేతనైతే కనుక సిబిఐ విచారణ వేయండి, అక్కడే తేల్చుకుందాం అంటూ సవాల్ అయితే చేస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎలా చూడాలంటారు? అసలు సవాల్ చేయటానికి అతను అనర్హుడు. సార్ ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, పులివెందులు ఎమ్మెల్యే అయినా అతనికి అర్హత లేదండి. సమాజంలో సిబిఐ వేయండి లేకపోతే ఇంకోటి వేయండి అనేది చెప్పే అసలు హక్కు లేదు కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి అతని మీద సిబిఐ కేసులుండి కోర్టులు కానీ ఎవరు ఏమి చేయలేదు. అంటే సిబిఐకి వేస్తే దీన్ని కూడా ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలని కప్పిపుచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి మాట్లాడుతున్నారు. కానీ
వేరే విధానం కాదు. అసలు ఏపీపీఎస్సీలో జరిగినవన్నీ ఇప్పుడు ఇవాళ చూస్తే నాకు అసలు ఫస్ట్ నుంచి జరిగాయి కూడా ఏపీపీఎస్సీలో ఈ విధంగానే జరుగుతున్నాయి అనేది అనుమానం వస్తుంది. అంటే ఏపీపీఎస్సీలో ఇంత అరాచకం జరిగిద్దని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. అక్కడ పారదర్శకంగా ఉంటుంది, కొంచెం నిజాయితీ కలిగిన వాళ్ళు, కొంచెం 100% నిజాయితీ కలిగిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని అనుకున్నా కానీ 100% అనైతికంగా ఉద్యోగాలు ఇచ్చారనేదే ఈ జరిగిన సిట్టు వలన వచ్చిన వీళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది. అది సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక అసెంబ్లీలో ఎవరు లేకుండా అటు ఫీల్డరు బౌలరు లేకుండా బ్యాటింగ్ చేసామని చెప్పి వాళ్ళు జబ్బలు జరుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు కదా. వచ్చి మాట్లాడొచ్చుగా, మీరు ఈ విధంగా తప్పు చేశారు, లేకపోతే మేము కరెక్ట్ చేసామని బయట చెప్పటం కాదు, అక్కడికి వచ్చి పలానా పాయింట్ వైజ్గా సంస్కారవంతంగా పాయింట్ వైజ్గా చెప్తే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే వాళ్ళే బ్యాడ్ అవుతారు. ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా ఏదో విచ్చలవిడిగా పేపర్లో బయట స్పోక్స్మెన్గా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నిన్ను ఎన్నుకున్నది ప్రజలు. ప్రభుత్వాలు చేసే తప్పుని సమర్థవంతంగా తిప్పికొట్టండి, సమర్థవంతంగా చేయగలిగిన నాడే ఒక అపోజిషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం గెలుస్తారు వాడతారు అవన్నీ తీసేయండి, మనం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నిజాయితీగా పనిచేయగలిగితేనే వ్యవస్థలో అందరూ సంతోషిస్తారు, హర్షిస్తారు. ఏదేదో పిచ్చాపాటి మాటలు మాట్లాడి వ్యవస్థను రెచ్చగొట్టి అనైతికంగా దారుల్లోకి తీసుకెళ్లటం అనేది సక్రమమైన విధానము కాదు. ఇటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదంటే 2029లో జరగబోయే ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో కానీ యుద్ధం జరగాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వటం. ప్రజాస్వామ్యంలో యుద్ధం అనేది తప్పు. ప్రజలు అనేవాళ్ళు స్వేచ్ఛగా పోయి ఓటేసుకొని ఎవరు ఇష్టమైతే ఎవరు పరిపాలన చేయగలరో, ఎవరు సమర్థవంతులైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొని సరిగా చేయగలిగిన వాళ్ళే సరైన సమర్థవంతులు. అట్లా కాకుండా రెచ్చగొట్టి అది చేయండి అరాచకాల ద్వారా వద్దామని అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు. దానికి బదులు ఒక మిలిటరీ రూలింగ్ ఉండి వేరే విధంగా పరిపాలన చేసుకోవటం బెస్ట్. అసలు ప్రజాస్వామ్యంలో అనేది నైతిక హక్కులు వీటి మీద గురించి మాట్లాడుకోవాలంటే స్వేచ్ఛగా మానవుడు ఓటేసుకోవాలి. దీంట్లో కూడా ప్రభుత్వం కొంత పాటించాల్సింది ఉంది. దీన్ని కూడా ఓటింగ్ను కూడా ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఆన్లైన్లో వేసుకునే సిస్టమ్ కానీ లేకపోతే కొన్ని మార్పులు చేసి ఆ దొంగ ఓట్లు అనేవి కానీ ఇర్రెగ్యులారిటీస్ అనేవి కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది. అదే ఈ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా సరైన డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత ఉందండి. థ్యాంక్ యూ సార్.